ఆడవాళ్ళ యొక్క వస్త్రాలంకరణ మీద నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు దాని మీద తెలుగు 2 రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో గానీ, లేకపోతే శాటిలైట్ ఛానల్స్‌లో గానీ, అండ్ నేషనల్ మీడియాలో కూడా డిబేట్ జరుగుతూ మొదలుపెట్టేసింది. దీని మీద ఈరోజు ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. అయితే దీంట్లో అనసూయ గారు ఎంటర్ అయ్యి, ఓకే, నటుడు శివాజీ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఆవిడ యొక్క తన భావజాలాన్ని చెప్పుకుంది. అయితే దీని మీద జనం ఏమనుకుంటున్నారనేసి మీడియా జనం ముందుకు వెళ్తే, జనమందరూ కూడా నటుడు శివాజీకి సపోర్ట్ ఇస్తూ 99% నటుడు శివాజీయే కరెక్ట్ అంటూ, అనసూయ చేసే ఆ బిహేవియర్ అండ్ అనసూయ చూపించే ఆ స్కిన్ షో ఏదైతే ఉందో దాన్ని తప్పు పడుతూ జనాలైతే మాత్రం నటుడు శివాజీకి మద్దతు తెలుపుతున్నారు. ఆ విధంగా జనాలు మద్దతు పెరిగిపోతున్నప్పుడు నటుడు శివాజీ గారికి ఒక షాకింగ్ విషయం అయితే వచ్చింది. అదేంటంటే నేరెళ్ళ శారద ఇప్పుడు హైదరాబాద్ హ్యూమన్ కమిషనర్ చైర్మన్ పర్సన్‌గా ఉన్న నేరెళ్ళ శారద గారు సుమోటోగా కేసు తీసుకున్నారు. అంటే ఎక్కడ కేసు లేనట్టు సుమోటోగా కేసు తీసుకొని నటుడు శివాజీనైతే ఈ నెల 27వ తారీఖు 2025న విచారణకు హాజరు కావాల్సిందిగా కోర్చింది. అయితే ఈ విచారణకి నటుడు శివాజీ వెళ్ళకముందే ఇందులోకి మెగా ఫ్యామిలీ నుండి మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అయిన నాగేంద్ర బాబు గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన నటుడు శివాజీ యొక్క వ్యాఖ్యల్ని దుయ్యబడుతూ, తప్పుబడుతూ, ఆడవాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో ఒక పెద్ద ప్రముఖులు కూడా ఇలాగే మాట్లాడారు. అంటే ఆ పెద్ద ప్రముఖులు ఎవరో కాదు, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బాలకృష్ణ గారు ఇలాగే మాట్లాడారు. దీన్ని నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను అంటూ నాగేంద్ర బాబు గారు ఆడవాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ అతను ఒక ఉద్యమానికి అయితే పిలిపించారు. ఆ ఉద్యమం ఏంటంటే ఆడవాళ్ళందరూ కలిసి దీని మీద ఫైట్ చేయాలి, నటుడు శివాజీ లాంటి వాళ్ళని వ్యతిరేకించాలి, ఆడవారికి ఏ వస్త్రాలంకరణ వేసుకోవాలో ఎవర్రా చెప్పేది అంటూ అతను తన అగ్రెసివ్ రూపంలో మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆడవాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ బయటికి రావాలి అని ఆయన అయితే పిలుపునిచ్చారు. దీని మీద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందించి మరి సుమోటోగా దీని మీద ఏమైనా కేసు తీసుకుని నాగేంద్ర బాబు గారిని ఏమన్నా విచారణకు రమ్మని ఆదేశిస్తారా? లేకపోతే మరి ఈ గొడవ సద్దుమణగకుండా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాయా 2 గవర్నమెంట్లు అనే దాని మీద వేచి చూడాలి మరి. అయితే దీని మీద జనం ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో పెడతారని చూస్తున్నా.